హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో చిన్న డబ్బాలలో ఎక్కువ మొక్కల్ని పెట్టేసుకొని వాటి నుంచి ఎక్కువ కూరగాయల్ని ఎలా హార్వెస్ట్ చేసేసుకోవాలో, టమోటో మొక్కలు, వంకాయ మొక్కలు, మరవం మొక్కల్ని ఎలా చిన్న కుండీల్లో పెంచాలి అనేది ఈ వీడియోతో క్లియర్గా మీతో చూపించబోతున్నాను. సో వీటన్నిటిని ఎలా ప్రిపేర్ చేయాలి మొత్తం కూడా ప్రాసెస్ చూసేసుకుందామా. చాలు, ముందుగా మనము ఏదైతే మనకి యూజ్ అవ్వని చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాస్ ఉంటాయో అవి మనందరి ఇళ్ళల్లో ఉంటాయి. వాటిని వేస్టేజ్‌గా పడేయడం జరుగుతూ ఉండిద్ది. వాటి నుంచి ఒక చిన్న గార్డెనింగ్‌నే మనం స్ప్రెడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదైతే చిన్న డబ్బాలు ఉంటాయో వాటి మొత్తాన్ని కూడా హాఫ్ హాఫ్‌గా కట్ చేసేసుకోండి. పెద్ద సైజులో ఉంటే హాఫ్‌గా కట్ చేసేసుకోండి. చిన్న సైజులో ఉన్న వాటిని అలానే ఉంచేసేయండి. ఇక్కడ అన్నిటినీ కూడా హాఫ్ హాఫ్‌గా కట్ చేయడం జరుగుతుంది. ఇలా కట్ చేసేసుకున్న డబ్బాలకి హోల్స్ అనేవి పెట్టుకోవాలి. మనము ఏదైనా మొక్కల్ని వేయాలి అంటే ముందు హోల్స్ అనేది డ్రైనేజ్ అది మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటికీ హోల్స్ వేయండి. ఒక కొవ్వొత్తి కానివ్వండి, లేక వాటికి సంబంధించి ఎక్విప్మెంట్స్ ఉంటాయి. వాటితో మీరు హోల్స్ అనేది వేయొచ్చు. నేను ఇక్కడ స్టవ్‌ని ఆన్ చేసేసుకొని వీటి మొత్తాన్ని కూడా హోల్స్ వేయడం జరుగుతుంది. హోల్స్ ఎన్ని ఎక్కువ వేసేసుకుంటే మనకి మొక్క అనేది చాలా హెల్తీగా ఉండడం జరిగిద్ది. అందుకనేసి హోల్స్ మొత్తాన్ని కూడా అన్నీ వీలు పడేటట్టుగా వేసేసేయండి, డ్రైనేజ్ ప్రాబ్లం ఏమీ లేకుండా. ఇలా మొత్తం హోల్స్ వేసేసుకున్న తర్వాత అందులో మట్టి అనేది, ఇందులో టోటల్‌గా నేను 4 టైప్స్ ఆఫ్ సాయిల్‌ని మిక్స్ చేయడం జరిగింది. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను. ఇందులో ఇక్కడొచ్చేసి ప్రెజెంట్ సీ శాండ్, గార్డెనింగ్ సాయిల్, ఆవపిండి, నీమ్ కేక్, ఇంకా ఎరువులు కొన్ని వేయడం జరిగింది. వాటిని మనం ప్రిపేర్ చేసేసుకున్న ఆ డబ్బాలలో వేసేసి ఇలా వంకాయ నారు తీసుకొచ్చాను. సో చాలా తక్కువ ధరకి రూ. 10 వంకాయ నారుని తీసుకొచ్చేసి ఎన్నో కేజీల వంకాయల్ని మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ మనం ఎన్నైతే డబ్బాల్ని ప్రిఫర్ చేసి పెట్టామో వాటన్నిటిలో కూడా ఇలా సాయిల్ మొత్తం నింపేసి ఈ నారు మొత్తాన్ని కూడా పెట్టేసేయండి. అన్ని డబ్బాల్లో నేను మొత్తం వంకాయ నారుని పెట్టడం జరిగింది. ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా రకరకాల వంకాయలు. ఒకటే రకం వంకాయలు కాదు, చాలా రకాల వంకాయలు ఇవి. వీటన్నిటిని కూడా వేయడం జరిగింది. తర్వాత టమోటో మొక్కని వేస్తున్నాను. ఈ టమోటో మొక్క వచ్చేసి నార్మల్‌గా మనం సీడ్స్ నుంచి పెంచిన టమోటో మొక్క. ఇవన్నీ కూడా మనం వాటర్ చేసేటప్పుడు అందులో సీడ్స్ ఉంటాయి. అంటే వెజిటబుల్స్ వాటర్ అవన్నీ కూడా వేస్తాం కదా! సో వాటి నుంచి వచ్చిన మొక్కని కూడా వేరే కుండీలోకి రీపాటింగ్ ఇందులోనే చేసేస్తున్నాను. అంటే ఇందులోనే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. వంకాయ నారు అనేది మనం బయట నుంచి తెచ్చాము. అదేవిధంగా వేస్టేజ్‌గా ఉన్న చిన్న చిన్న డబ్బాలలో ఈ వంకాయ నారుని వేయడం జరిగింది. అదేవిధంగా మరువం మొక్కకి వేరు భాగం అనేది లేదు. జస్ట్ కొంచెం స్టెమ్ అనేది నేను రీపాటింగ్ చేశాను. ఇలా అన్నీ రీపాటింగ్ చేసిన తర్వాత వాటర్ అనేది కంపల్సరీగా పొయ్యాలి. ఇలా మనం ఏమైతే రీపాటింగ్ చేసుకున్నామో వంకాయ నారు, అదేవిధంగా మనం సీడ్స్‌గా తీసేసుకున్న టమోటో మొక్కలు వాటన్నిటిని కూడా ఒక 2 డేస్ తర్వాత మనకి మొత్తం ఇలా ఉండిద్ది. ఇందులో మీరు తగినన్ని ఎరువులు అనేవి వేయొచ్చు. ప్రెజెంట్ వాటర్ అనేది నేను వంకాయ మొక్క మొత్తానికి కూడా పెస్ట్ పడకుండా ఉండడానికి వెల్లుల్లి వాటర్ ఇస్తున్నాను. రెగ్యులర్‌గా బియ్యం కడిగిన నీరు, పప్పు కడిగిన నీరు అవన్నీ కంటిన్యూ చేశాను. ఏ ఒక్క రోజు కూడా నార్మల్ వాటరింగ్ అనేది అప్పుడప్పుడు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు మాత్రం బియ్యం కడిగిన నీరు, పప్పు కడిగిన నీరు. అదేవిధంగా వీటన్నిటిలో ఎన్‌పీకే అనేది 100% ఉండాలి. అప్పుడే మనకి చిన్న కుండీలో కూడా మొక్క అనేది చాలా హెల్తీగా ఎదగడం జరిగిద్ది. సో మనం వేసిన అన్ని మొక్కలనేవి హెల్తీగా ఉన్నాయి. వాటిలో నుంచి ఏ ఒక్క మొక్క కూడా పోలేదు. ఇలా నెక్స్ట్ ఫర్దర్‌గా మొత్తం కేర్ తీసేసుకుంటా ఉండాలి ప్రతిరోజు. ఇందులో ఏమైతే పిచ్చి మొక్కలొస్తాయో వాటన్నిటిని, అదేవిధంగా ఆకులు పసుపుబారిగా మారిపోతాయి గదా! సో వాటన్నిటిని కూడా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మొక్క చూడండి ఎంత హెల్తీగా గ్రోత్ అవుతుందో. పిచ్చి మొక్కల్ని మనం ఎంకరేజ్ చేసినట్లయితే మనం వేసిన వంకాయ మొక్కలనేవి అంతగా ఎదగవు.
మనకి ఇక్కడ మొత్తం కూడా ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది వంకాయ మొక్కలకి. ఎంత అద్భుతంగా ఉండే గదా! సో, మొత్తం వేసేసాము. పెస్ట్ పెట్టకుండా మనం వెల్లుల్లి వాటర్ అనేది ఏసాము. రెగ్యులర్‌గా బియ్యం కడిగిన నీరు, పప్పు కడిగిన నీరు వాటన్నిటిని కూడా వేయడం జరిగింది. ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత చూడండి ఎంత అద్భుతంగా ఒక తోటలాగా స్ప్రెడ్ అయింది. చాలా చిన్న చిన్న కుండీస్‌లో. మనం ఏదైతే వేస్ట్‌గా అనుకుంటామో వాటి నుంచి కూడా బెస్టెస్ట్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. తర్వాత కాల్షియం వాటర్ అనేది ఇవ్వడం జరిగింది. కాల్షియం అనేది మోస్ట్‌లీ మనకి ఎగ్ షెల్స్ నుంచి లభిస్తది. ఇలాగా ఎగ్ షెల్స్ వాటర్ అనేది ఇచ్చాను. వీటన్నిటిని ఫెర్టిలైజర్స్ గురించి నేను ఫర్దర్‌గా చెప్తాను. ఓకేనా? తర్వాత మనము స్టార్టింగ్‌లో కుండీలో టమోటో మొక్కని వేసాం గదా! వాటిని ఇందులో ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. చూడండి ఎంత అద్భుతంగా వాటి కలర్ చూడండి. చాలా అద్భుతంగా ఉంది గదా! ఇంకా వంకాయలు రావడం స్టార్ట్ అయిపోయాయి. గుత్తులు గుత్తులుగా వంకాయలనేవి వచ్చేసాయి. చాలా రకాల వంకాయలు. ఒక రకం అని కాదు. మనము ఏదైతే డబ్బాలో వేసేసుకున్నామో వాటన్నిటి నుంచి ఒక్కొక్క డబ్బాలో నుంచి ఒక్కొక్క రకం వంకాయలనేవి స్టార్ట్ అయిపోయాయి. ఇలాగే టమోటో మొక్కలు, వంకాయ మొక్కలు అనే కాదు, మీరు అన్ని రకాల నారు తీసుకొనొచ్చేసి చాలా తక్కువ ఖర్చులో గార్డెనింగ్‌ని స్ప్రెడ్ చేయొచ్చు. ఇలా టోటల్‌గా మనకి వంకాయలనేవి రెడీ అయిపోయింది. ఇది హార్వెస్ట్ టైమింగు. మనం హార్వెస్ట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ పైన మొక్కలు మొత్తాన్ని కూడా కట్ చేసేసుకుంటే కొత్తగా చిగుళ్ళు రావడం జరిగిద్ది. తర్వాత నెక్స్ట్ వంకాయల్ని కూడా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాల వరకు ఉండే మొక్కలు. ఒక్కసారి కాపు వచ్చిన తర్వాత తీసేసే మొక్కలు ఏమీ కావు. వీటిని ఒక మినిమమ్ ఒక 10 టైమ్స్ అలా కాపు అనేది మనం తీసేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న డబ్బాస్‌లో వేసేసుకోవడం వల్ల. మీరు కూడా ఇలాంటి వేస్టేజ్ డబ్బాలున్నప్పుడు ఇలా నారు అనేది తీసుకొని రండి. నారు అనేది చాలా చీప్‌గా దొరికిద్ది. అదేవిధంగా మనం ఇంట్లో కూడా నారుని వేసుకోవచ్చు. టమోటో నారు, పచ్చిమిర్చి నారు మనకి ఈజీగానే ఇంట్లో వేసేసుకోవచ్చు. వాటిని నుంచి మనం ఎక్కువ హార్వెస్ట్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా? సో, తర్వాత మనం మరువ మొక్క వేసాం కదా! ఒక చిన్న ఫ్లవర్ వాజ్ లాగా అయిపోయింది. ఇందులో నేను మీకు టమోటో మొక్కలు అదేవిధంగా మర్వం మొక్క అనేది కొన్ని కొన్ని వీడియోస్ మిస్ అయ్యాయి. అందుకనేసి ఇందులో యాడ్ చేయలేదు. కొన్ని వీడియోస్ ఉంటే యాడ్ చేశాను. ఇలా మొత్తం ఈరోజు అనేది హార్వెస్ట్ చేయడం జరిగింది. హార్వెస్టింగ్ వీడియో కూడా మిస్ అయింది. ఓకేనా? సో, మీ దగ్గర ఏదైనా వేస్ట్‌గా ఉంటే ప్లాస్టిక్‌కి సంబంధించి కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న డబ్బాలు వేస్టేజ్‌గా ఉంటే వాటిని పడేయకుండా ఇలా ఎంతో ఈజీగా మీరు ఒక చిన్ని గార్డెనింగ్‌ని స్ప్రెడ్ చేయొచ్చు. ఓకేనా? సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. ఫైనల్‌గా ఇందులో మన జామ తోట నుంచి తీసేసిన జామకాయలు కూడా ఉన్నాయి. వాటిని కూడా చూడండి. సో, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. సో, ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు థాంక్స్ ఫర్ వాచింగ్.